హాయ్ అందరికీ 2025 ముగింపుకు వచ్చేసింది. మరి బిట్కాయిన్ మార్కెట్ పరిస్థితేంటి చూద్దామా? ఈ అనాలిసిస్లో మనం లేటెస్ట్ నంబర్స్ ఏంటో చూద్దాం, ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారో తెలుసుకుందాం, ఇంకా ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో అంచనా వేసే ప్రయత్నం చేద్దాం. రైట్. సో అసలు ప్రశ్న ఏంటంటే 2025 ముగిసేసరికి బిట్కాయిన్ ఎక్కడ నిలబడుతుంది? మార్కెట్లో ఇంకా జోష్ ఉందా, లేకపోతే టెన్షన్ మొదలైందా? ఒకసారి లోతుగా చూద్దాం. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్స్ చూద్దాం. డిసెంబర్ 2025లో బిట్కాయిన్ ధర అసలు ఎక్కడుంది, ఆ డీటెయిల్స్ ఏంతో చూసేద్దాం. చూడండి, డిసెంబర్ 19వ తేదీ నాటికి బిట్కాయిన్ సుమారుగా $86,000 నుంచి $88,000 మధ్యలో ట్రేడ్ అవుతోంది. మధ్యలో $89,000 మార్కును టచ్ చేయడానికి ట్రై చేసినా మార్కెట్లో ఏదో ఒక ప్రెషర్ అయితే కనిపిస్తోంది. ఈ నంబర్స్ని ఇంకొంచెం డీప్గా చూస్తే రీసెంట్గా టచ్ చేసిన ఆల్ టైమ్ హై అంటే $126,000తో పోలిస్తే ఇప్పటి ప్రైసు ఏకంగా 30% పడిపోయింది. ఇది ఏదో చిన్న ఫ్లక్చువేషన్ కాదు, మార్కెట్లో ఒక సీరియస్ కరెక్షన్ జరుగుతోందనడానికి ఇదొక పెద్ద సిగ్నల్ అన్నమాట. అసలు మార్కెట్ ఈ సిచ్యువేషన్కి ఎలా వచ్చింది? 2025 సంవత్సరం బిట్కాయిన్కు అచ్చం ఒక రోలర్ కోస్టర్ రైడ్లా సాగింది. ఆ జర్నీని ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం. ఈ జర్నీ చూడండి ఎంత డ్రమాటిక్గా ఉందో. సంవత్సరం మొదట్లో $1,00,000 పైనున్న బిట్కాయిన్ అక్టోబర్ వచ్చేసరికి బూమ్ $126,000 ఆల్ టైమ్ హైకి చేరింది. కానీ కేవలం 2 నెలల్లోనే డిసెంబర్కొచ్చేసరికి మళ్లీ $88,000 స్థాయికి పడిపోయింది. ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ని గట్టిగా టెస్ట్ చేశాయి. మార్కెట్ ఎంత వొలటైల్గా ఉందో క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే, పాస్ట్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ప్రెజెంట్లో ఎక్స్పర్ట్స్ ఏం గమనిస్తున్నారు? మార్కెట్ డేటా మనకి ఎలాంటి సిగ్నల్స్ ఇస్తోంది? క్రిప్టోక్వాంట్ లాంటి పెద్ద పెద్ద అనలిటిక్స్ సంస్థలు ఒక సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాయి. ఏంటంటే వాళ్లు చూస్తున్న సిగ్నల్స్ ప్రకారం బిట్కాయిన్ ఒక బేర్ మార్కెట్లోకి, అంటే ఒక లాంగ్ టర్మ్ డౌన్ఫాల్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని గట్టిగా చెప్తున్నారు. ఈ బేరిష్ అవుట్లుక్కి కొన్ని స్ట్రాంగ్ రీజన్స్ కూడా ఉన్నాయి. మొదటిది, 2025లో మార్కెట్ను పైకి తీసుకెళ్లిన మేజర్ బయర్స్ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. వాళ్లలో అంత ఇంట్రెస్ట్ కనిపించట్లేదు. రెండోది, ప్రైస్ మళ్లీ పైకి వెళ్లాలంటే మార్కెట్లోకి కొత్తగా చాలా పెద్ద మొత్తంలో డిమాండ్ రావాలి. అందుకే చాలామంది యానలిస్టులు ఇది చిన్న కరెక్షన్ కాకపోవచ్చు, బహుశా ఇదొక పెద్ద బేరిష్ ఫేజ్కి స్టార్టింగ్ కావచ్చని హెచ్చరిస్తున్నారు. రైట్, 2025 కథ క్లైమాక్స్కి వచ్చింది. మరి నెక్స్ట్ ఏంటి? రాబోయే 2026 సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఇక్కడే స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకవైపు బుల్స్ అంటే మార్కెట్ పెరుగుతుందని ఆశించేవాళ్లు 2026లో బిట్కాయిన్ $180,000 వరకు వెళ్లొచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు బేర్స్ అంటే మార్కెట్ పడిపోతుందని అనుకునేవాళ్లు ఒక పెద్ద షాక్కు రెడీగా ఉండండి అని సీరియస్ వార్నింగ్స్ ఇస్తున్నారు. సో ఈ ఆపోజిట్ ప్రిడిక్షన్స్ నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఒకటే, 2026లో కూడా మార్కెట్లో ఈ కన్ఫ్యూజన్, ఈ వాలటాలిటీ కంటిన్యూ అయ్యేలాగే ఉంది. క్లియర్ డైరెక్షన్ అయితే ప్రస్తుతానికి కనిపించడం లేదు. ఈ ధరల గందరగోళం మధ్యలోనే క్రిప్టో లాంగ్ టర్మ్ ఫ్యూచర్ని ప్రభావితం చేసే ఒక చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరుగుతోంది. అది అర్థం కావాలంటే ముందు మనం యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే యూబీఐ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వం తన పౌరులందరికీ ఎలాంటి కండిషన్స్ లేకుండా రెగ్యులర్గా కొంత డబ్బు ఇవ్వడం అన్నమాట. మరి యూబీఐకి క్రిప్టోకు లింక్ ఏంటి? అక్కడే ఉంది అసలు మ్యాటర్. మార్షల్ ఐలాండ్స్ అనే ఒక దేశం వాళ్ల యూబీఐ స్కీమ్లో భాగంగా ప్రజలకు క్రిప్టో కరెన్సీ ద్వారా డబ్బులిస్తోంది. ఇది బిట్కాయిన్ ధరను వెంటనే మార్చకపోవచ్చు, కానీ దీనివల్ల ఒక పెద్ద మెసేజ్ వెళుతోంది. క్రిప్టో అనేది కేవలం ట్రేడింగ్ కోసం కాదు, రియల్ లైఫ్లో కూడా ఉపయోగపడే ఒక టూల్గా మారుతోందని చెప్పడానికి ఇదొక స్ట్రాంగ్ ఎగ్జాంపుల్. సరే, మనం ఈ అనాలిసిస్లో ఆల్మోస్ట్ చివరికి వచ్చేశాం. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న విషయాల నుంచి మనం నేర్చుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటి? ఈ వోలటైల్ మార్కెట్లో ఎలా నావిగేట్ చేయాలి? ఈ అన్సర్టన్ మార్కెట్లో ఒక 3 స్ట్రాటజిక్ పాయింట్స్ గుర్తుంచుకుంటే మంచిది. 1, సరైన లాంగ్ టర్మ్ ప్లాన్ లేకుండా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ వద్దు. 2, యాక్టివ్ ట్రేడింగ్ చేస్తుంటే దాన్ని చిన్న మొత్తాలకి లిమిట్ చేసుకోండి. 3, మార్కెట్ ట్రెండ్స్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ మీ స్ట్రాటజీని దానికి తగ్గట్టుగా మార్చుకుంటూ ఉండాలి.
ఒక చాలా ముఖ్యమైన విషయం, ఈ అనాలిసిస్ అంతా కేవలం ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. ఇది ఫైనాన్షియల్ అడ్వైజ్ అస్సలు కాదు. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకునే ముందు సొంతంగా రీసెర్చ్ చేయడం లేదా ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ చేయడం చాలా చాలా ముఖ్యం. ముగించే ముందు ఒక క్వశ్చన్తో వదిలేస్తున్నాను. ఈ బుల్స్ బేర్స్ మధ్య జరుగుతున్న ఈ ఫైట్లో 2026లో బిట్ కాయిన్ ఫ్యూచర్ ఏ వైపు టర్న్ తీసుకుంటుంది? బుల్స్ గెలుస్తారా లేక బేర్స్ డామినేట్ చేస్తారా? ఏది ఏమైనా రాబోయేదొక ఇంట్రెస్టింగ్ రైడ్ అని మాత్రం ఖాయం. మరో అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం.